ఢిల్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతోంది. రాష్ట్ర అభివృద్ధి, పెండింగ్ ప్రాజెక్టుల సాధనే లక్ష్యంగా ఆయన కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కొద్దిసేపటి క్రితమే కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో పవన్ కళ్యాణ్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్లో నిలిచిపోయిన పలు కీలక ప్రాజెక్టులకు సంబంధించిన అటవీ, పర్యావరణ అనుమతులపై ఇరు నేతల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. భూపేంద్ర యాదవ్తో సమావేశం అనంతరం పవన్ కళ్యాణ్ తన తదుపరి భేటీలకు సిద్ధమయ్యారు. మరికొద్దిసేపట్లోనే కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో ఆయన భేటీ కానున్నారు. ఏపీలోని గ్రామ పంచాయతీల బలోపేతం, ఉపాధి హామీ నిధులు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ఆ తర్వాత కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి ఎద్దడి నివారణ చర్యలు, కేంద్ర ప్రభుత్వ జలజీవన్ మిషన్ నిధుల విడుదలపై వారితో చర్చించనున్నారు. మొత్తానికి ఢిల్లీ వేదికగా పవన్ కళ్యాణ్ జరుపుతున్న ఈ వరుస దౌత్య సదస్సులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎంతో కీలకంగా మారబోతున్నాయి.